హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఏమిటి ఫ్రై అనుకుంటున్నారా? బెండకాయ ఫ్రై అండి. క్యాటరింగ్ స్టైల్లో చేసే బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పిల్లలైతే ఉత్తిదే తినేస్తారు. పప్పులోకి, సాంబార్లోకి, దేనిలోనికైనా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం. నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను, లేత బెండకాయలు. అవి ఎలా కట్ చేసుకోవాలి ఏంటో చెప్తాను మీకు. ముందుగా ఒక బెండకాయ తీసుకుని ఆ బెండకాయకి ముచ్చుకు తీసేసుకోవచ్చు. సొత తీయకూడదు, సొతం చేసుకోవాలి. దీన్ని స్లోగా ఇలా 2 ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారా? ఇలా కట్ చేసుకున్న ఉందేమో చూసుకుని తర్వాత మళ్ళీ దీన్ని ఆ సగంలో ఇలా ఉంది కదండి, దాన్ని మళ్ళీ మనం ఇలా చేర్చుకుని దగ్గరికి ఇది మళ్ళీ అడ్డంగా చీరుకోవాలి. ఇలా స్లోగా, స్పీడ్గా అయితే మరి చివరి దాకా రాదు కదా, దానికోసం. అంటే ఒక్క బెండకాయ ఇలా 4 పెచ్చులు చేసుకున్నాను నేను. ఇలా అయితే బాగుంటుంది ఫ్రైకి. ఓకే అండి, ఇలా చేసేసుకుని ఒక పక్కకు పెట్టుకుందాం. బాగా పెద్దవనుకో అవి 2 ముక్కల కింద కట్ చేసేసుకోండి మయంగా. ఇలా తీసుకుంటున్నాను నేను, బాగుంటుందని. అలా బెండకాయలన్నీ 4 ముక్కలు కట్ చేసేసుకుందాం. అవ్వండి, బెండకాయలన్నీ చూసారా ఇలా చీరేసుకున్నాను నిలువుగా. బెండకాయలు ఫ్రైకి మనకి మసాలా కావాలి కాబట్టి మసాలా రెడీ చేసేసుకుందాం. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో టేబుల్ స్పూన్స్ శనగపిండి, 3 స్పూన్స్ వేసుకున్నాను శనగపిండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట, మనం వేపుకునేవి చాలా బాగుంటాయి. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా 1 స్పూన్ వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేసుకోవట్లేదు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 చిటికెడు, 1 చిటికెడు ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. 1 అరపెచ్చి తీసుకున్నాను నిమ్మకాయ, మొత్తం రసం అంతా పిండేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఇవన్నీ కలుపుకున్న తర్వాత రుచి చూసుకుని, మీకు రుచి సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం. ఒకసారి చేతితో కలుపుకుందాం. ఈ బెండకాయల్లో మనకి కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి కలిపేసుకుందాం. ఒకవేళ అప్పుడు సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం ఇంకా పొడి పొడిగా ఉన్నది కదా, దానికోసమని 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేసుకునే అవసరం లేదు, కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ అన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇలా కొంచెం మనకి చెమ్మ చేసుకున్నాం అనుకో, దానివల్ల మనకి బాగా మసాలాలు పడతాయి అన్నమాట బెండకాయ ముక్కలకి. దానికోసమే ఇది 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల నూనె వేడి చేసుకోవచ్చు. నేను ఒక నాన్ స్టిక్ పెట్టుకున్నాను, మూకుడైనా పర్వాలేదు. పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవడానికి ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకుని నూనె వేడయ్యేంత వరకు ఉంచుకుందాం. నూనె వేడైపోయింది. మనము ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ, అవి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కొంచెం వేసుకుంటూ నూనెలో. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే హైలో పెట్టుకున్నాం అనుకో తొందరగా మాడిపోతే లోపల పచ్చి ఉండిపోతుంది అన్నమాట. దానికోసమని మనకి ఎన్ని అయితే ముక్కలు పడుతున్నాయో అన్ని ముక్కలు వేసేసుకుని మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసుకుందాం. ఇది 2 నిమిషాలు అసలు స్పూన్ పెట్టకూడదు అందులో. 2 నిమిషాల తర్వాత కిందవి పైనకి కిందకి ఇప్పుడు తిప్పుకుందాం. ముందులోనే గరిటె పెట్టేసామనుకో అంత టేస్టీగా యాగవమాట అండి, దానికోసమని పెట్టలేదు. ఇప్పుడు ఒకసారి పెట్టుకుని ఇళ్ళల్లో వేపుకుంటే కొంచెం ఇది చెమ్మ ఉంటుంది కాబట్టి అది కొంచెం గట్టిపడేంత వరకు వేపుకుందాం. 5 నిమిషాలు వేపుకుందాం.
ఇదిగోండి వేగిపోయినాయి చూసారా, ఇలా కొంచెం మనకి కలర్ వచ్చి ఇలా రోస్ట్గా ఎగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం. బెండకాయలు వేగిపోయినాయి కాబట్టి వేరుశెనగ గుళ్ళు తీసుకుని వేపుకుంటున్నాను. ఇవి కూడా మనం ఫ్రైలో వేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వేగిపోయినాయి కదా, తీసేసుకుందాం. ఇవి తీసేసుకుని మనం వేపుకున్న ఫ్రైలో పైన వేసేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసుకుని అది కూడా కొంచెం వేపుకోవచ్చు. అంతే, వెంటనే తీసేయచ్చు, వెంటనే వేగిపోతుంది కరివేపాకు. అదిగోండి క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూడండి ఇదిగో ఎంత బాగా వేగిందో. చూసారా ఎంత బాగా సౌండ్ వస్తుందో, అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు కూడా? నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.